పాకిస్తాన్ స్వాట్ వ్యాలీలో స్పీడ్గా వెళ్తున్న కార్ని పోలీసులు ఆపారు. ఆ కారులో నీట్గా షేవ్ చేసుకున్న వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఆ కార్ డ్రైవర్తో ఏదో మాట్లాడినాక పోలీసులు ఆ కారును వదిలేశారు. అప్పుడు వాళ్ళకి తెలీదు అందులో ఉన్నది ఒసామా బిన్ లాడెన్ అన్న విషయం. అలా వదలకుండా ఉంటే బిన్ లాడెన్ 10 ఏళ్ల ముందే దొరికేవాడు. స్వాట్ వ్యాలీ, పెషావర్, హరిపూర్ తర్వాత బిన్ లాడెన్ అబూతాబాద్లో ఒక ఇంటికి షిఫ్ట్ అయ్యాడు. ఆ ఇంటి పేరు వజీరిస్తాన్ హవేలీ. చాలా పకడ్బందీగా కట్టించాడు. చుట్టూ 12 నుండి 18 అడుగులు ఎత్తున్న గోడలతో 3 అంతస్తులు ఇల్లది. తన 3 పెళ్ళాలు, 8 మంది పిల్లలు, 5 మనవలతో అక్కడ ఉండేవాడు. బిన్ లాడెన్ తన చిన్న పెళ్ళాంతో 2nd and 3rd ఫ్లోర్లో ఉండేవాడట. ఆ ఇంటికి టెలిఫోన్ కానీ ఇంటర్నెట్ కనెక్షన్ కానీ ఉండేది కాదు. చెత్త కూడా ఇంట్లోనే తగలబెట్టేవాళ్ళు. తలుపు తీసేవాళ్ళు కాదు. ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారో చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు కూడా. బిన్ లాడెన్కి కేవలం 4 జతల బట్టలు, 1 జాకెట్, 2 స్వెటర్స్ మాత్రమే ఉండేవట. అలా 9 ఏళ్ళు అక్కడే అజ్ఞాతంలో బతికాడు. ఈ స్పై శాటిలైట్స్ నుంచి తప్పించుకోవడం కోసం తను ఎప్పుడు కౌబాయ్ హ్యాట్ పెట్టుకొని తిరిగి ఈ కాంపౌండ్లో తిరిగేవాడు. అతని రైట్ హ్యాండ్ అబూ అహ్మద్ అల్ కువైటీ, అతని ఓన్ బ్రదర్ అబ్రార్, వీళ్ళిద్దరూ మాత్రమే ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్స్ సప్లైస్ చూసుకునేవాడు. ఈ బిన్ లాడెన్ ఆ ఇంట్లో కూరగాయలు పండించుకుంటూ కుందేళ్ళని, కోళ్ళని పెంచుకుంటూ బతికేవాడు. మనవలతో మొక్కలు అవి నాటించి ఎవరిది పొడుగ్గా పెరిగితే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తానని పోటీలు పెట్టేవాడంట. సీక్రెట్గా శాటిలైట్ డిష్ పెట్టుకొని టీవీ న్యూస్ చూసేవాడంట. తన గురించి బారాక్ ఒబామా ఏం మాట్లాడుతున్నాడో అనుక్షణం తెలుసుకునేవాడు. అతను ఎక్కువగా టామ్ అండ్ జెర్రీ లాంటి యానిమేటెడ్ సినిమాలు చూసేవాడు. స్వీట్స్, చాక్లెట్స్ అంటే బాగా ఇష్టం. ఒకసారి తన భార్య డెలివరీ అవుతుంటే తప్పనిసరి పరిస్థితుల్లో తానే స్వయంగా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. మారు వేషంలో ఉన్న బిన్ లాడెన్ డాక్టర్తో నా భార్య మూగది, చెవిటిది అని అబద్ధం చెప్పాడు. దాంతో ఎవరు ఆమెను ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. ఆ రోజు హాస్పిటల్ బెంచ్ మీద అమాయకంగా కూర్చున్న బిన్ లాడెన్ని ఎవరు గుర్తుపట్టలేకపోయారు. ఆల్ ఖైదా ఆపరేషన్స్ కోసం అతను చెప్తుంటే కూతుళ్ళు కాగితం మీద రాసేవాడు. ఆ టైంలో ఆల్ ఖైదా బలహీన పట్టడం, కొన్ని ముస్లిం ప్రపంచంలో దాని ఆదరణ కోల్పోవడం గురించి ఎక్కువగా బాధపడేవాడంట. ఒకసారి ఆల్ ఖైదా పేరు కూడా మార్చాలని ఆలోచించాడు. తన పిల్లలు, మనవలు స్కూల్కి వెళ్ళే అవకాశం లేదు. తానే అందరికీ పాఠాలు చెప్పేవాడు. ఇంటర్నెట్కి కనెక్ట్ కాని కంప్యూటర్ ఉండేది. ఏదైనా సమాచారం చేరేయాలంటే USB డ్రైవ్స్ వాడేవాడు. ఏళ్ల తరబడి అదే ఇంట్లో అనుక్షణం భయపడుతూ బతికాడు బిన్ లాడెన్. రోజంతా ఏం చేయాలో తోచక అతని దగ్గర ఉన్న వీడియో కెమెరాతో కోళ్ళని, మొక్కల్ని, అప్పుడప్పుడు ఇంటి మీదకి వెళ్తున్న హెలికాప్టర్ని రికార్డ్ చేసేవాడు. ఎందుకంటే పక్కనే పాకిస్తాన్ మిలిటరీ కంటోన్మెంట్ ఉండేది. ఏ హెలికాప్టర్ వచ్చినా భయం వేసేది. ఆ తర్వాత సీల్ టీం అతని ఇంట్లో జొరబడి అతన్ని చంపిన తర్వాత అతని కంప్యూటర్ నుండి 4,70,000 ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. అందులో ఎక్కువ పోర్న్ వీడియోస్ కూడా వాళ్ళకి దొరికాయి. అయితే అమెరికన్ ప్రెసిడెంట్ బారాక్ ఒబామాని ఎలా చంపాలో ఆయన వేసిన ప్లాన్స్ మొత్తం సీల్ టీంకు దొరికాయి. ఎన్నో వేల మంది చావుకి, సెప్టెంబర్ 11 అటాక్స్కి కారణమైన బిన్ లాడెన్ తన చివరి 10 ఏళ్ళు చాలా కష్టాలు పడుతూ భయపడుతూ బతికాడు. ఇవి బిన్ లాడెన్ గురించి తెలియని కొన్ని విషయాలు.